ప్రైజ్ అలాడ్ ప్రియా దేవుని బిడలారా, మరి ఉదయకాల సమయంలో మేల్కొన్న వెంటనే దేవాతి దేవునికి కృతజ్ఞతాస్థుతులు తెలుపుకుందాం. మరి ఉదయకాల సమయంలో ఉదయకాలపు ప్రార్థన వేకువజామున లేచి ప్రార్థన చేయాలి. ముందుగా వాక్యాన్ని చదువుకుని మనం ప్రార్థనలోనికి వెళ్దాం. అందుకు యేసు, అమ్మా, నీ విశ్వాసము గొప్పది, నీవు కోరినట్టే నీకు అవునుగాక అని ఆమెతో చెప్పెను. ఆ గడియలోనే ఆమె కుమార్తె స్వస్థత నొందెను. మత్తయి సువార్త 15:28 అధ్యాయంలో యేసయ్య మార్గం గుండా వెళుతున్నప్పుడు ఆమె ఎంతగానో కన్నీరు కార్చి ఆమె కుమార్తె బలహీనతో శోధించబడుతుందని ఆమె విశ్వాసము, యేసయ్య నా కుమార్తెను ముట్టుకుంటే నా కుమార్తె స్వస్థపడుతుంది అని ఆమె కన్నీటితో విశ్వాసముతో ఆమె దేవునిని అడుగుతుంది. విశ్వాసము, ఆమె ప్రార్థన దేవుడు ఆలకించి ఆమె కుమార్తెను స్వస్థపరిచాడు. అమ్మా, నీ విశ్వాసము ఎంతో గొప్పదని ఆయన ఆమె కుమార్తెను స్వస్థపరిచిన దేవుడు ఈరోజు నిన్ను నన్ను స్వస్థపరచనున్నాడు. ఈ ఉదయకాల సమయంలో ప్రతి తల్లి, అమ్మ, మునుపటి శక్తి, మునుపటి ప్రార్థన నీవు అనుకుంటున్నావేమో, మునుపటి ప్రార్థన శక్తి ఇప్పుడు నాకు లేదని. ఎప్పుడు ప్రార్థనకు ఒకటే శక్తి అండి, అది ఎటువంటి కార్యమైనా జరుగుతుంది. కన్నీటి ప్రార్థన, విశ్వాస సహితమైన ప్రార్థన రోగిని స్వస్థపరుస్తుంది. నీవు కన్నీటి ప్రార్థన చేయగలిగితే, ప్రియ తల్లులారా, మీ కుటుంబాలలో కన్నీటి ప్రార్థన నీవు చేయగలిగితే నీ కుటుంబంలో ఆశీర్వాదాలను నీవు చూడగలుగుతావు. ఈ ఉదయకాల సమయంలో ప్రార్థన ప్రతి పరిస్థితి నుండి మిమ్మల్ని విడిపిస్తుంది, ప్రతి బంధకాల నుండి మిమ్మల్ని విడిపిస్తుంది గనక మీరు విశ్వాసముతో, ఆ తల్లి విశ్వాసముతో తన కుమార్తె స్వస్థత కొరకు ప్రార్థించినప్పుడు ఆ కన్నీటిని దేవుడు చూశాడు. హిజ్కియా మరణ పరిస్థితిలో నుండి కన్నీరు కార్చినప్పుడు హిజ్కియా ప్రార్థన దేవుడు ఆలకించి మరణము నుండి జీవమునకు ఆయనను నడిపించాడు. అట్టి ప్రార్థన నీవు చేయగలిగితే నీ కుటుంబంలో ఆశీర్వాదాలు నీవు చూస్తావు. ఉదయకాలంలో నీతో మాట్లాడటానికి దేవుడు సిద్ధముగా ఉన్నాడు. ఎంతమంది తల్లులు మీ కుటుంబాల్లో మీరు ప్రార్థించడానికి సిద్ధంగా ఉన్నారు? ఉదయకాల సమయంలో ప్రార్థిద్దామా? ప్రార్థన. మహాపరిశుద్ధుడా, మహోన్నతుడా, నీ ఘనమైన శ్రేష్టమైన నామాన్ని బట్టి నీకు స్తుతి స్తోత్రములు చెల్లించుచున్నాం ప్రభువా. నైనా ఈ ఉదయకాల సమయంలో నా తండ్రి, నైనా నీతో మాట్లాడటానికి నీవు ఇచ్చిన సమయాన్ని బట్టి నీకు స్తోత్రాలు, వందనాలు చెల్లించుచున్నాం. మమ్మల్ని మీరు జ్ఞాపకం చేసుకోమని అడుగుచున్నాను ప్రభువా. నైనా సహాయం చేయండి నా తండ్రి. నైనా రాత్రంతా నీ కృపలో భద్రపరిచి ఉదయకాల సమయంలో నాయన మమ్మల్ని సజీవులుగా ఉంచినందుకు నీకు వందనాలు. ఈ దినమును చూడాలనుకున్న వారు ఎంతోమంది, ధనమైన వారు, గనులైన వారు ఈ దినమును చూడలేకపోయారు ప్రభా. మమ్మల్ని సజీవులు గుంచి నీతో మాట్లాడటానికి ప్రభా నన్ను చూపిన ధన్యతను బట్టి నీకు స్తోత్రాలు. యేసు నీకు వందనాలయ్యా. మమ్మల్ని మీరు జ్ఞాపకం చేసుకుని మనం అడుగుచున్నాను ప్రభా. ప్రతి ఒక్క తల్లి తన కుటుంబం కొరకు, తన బిడ్డల కొరకు ప్రభా, నాయన ఈ దేశం కొరకు ప్రభా, నశించిన ఆత్మల కొరకు రక్షించి ప్రభా ప్రార్థించగలిగే శక్తిని ప్రతి ఒక్క తల్లికి దయచేయమని అడుగుచున్నాను. మీ కుటుంబాల్లో ఆశీర్వాదం కావాలంటే కన్నీటి ప్రార్థన చేయమంటున్నావు తండ్రి. నైనా ప్రార్థన చేసే స్త్రీలను పిలవనంపమంటున్నావు తండ్రి. అయా నీకు స్తోత్రాలు ప్రభు. సహాయం చేయమని అడుగుచున్నానయ్యా. ఉదయకాల సమయంలో నైనా ప్రయాణం చేసే బిడ్డల కొరకు ప్రార్థిస్తున్నాం ప్రభు. ప్రయాణం చేస్తున్న ప్రతి ఒక్క బిడ్డను మీరు జ్ఞాపకం చేసుకోనండి నాయన. అయా ప్రభు, విమానాల్లోనూ నాయన, కారుల్లోనూ, వాహనాల మీద, సైకిల్ మీద, కాలినడకన ప్రయాణం చేస్తున్న ప్రతి ఒక్క బిడ్డను కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి. వారి ప్రయాణంలో మీరు తోడు నీడగా ఉండమని అడుగుచున్నాను నా తండ్రి. అయా నీకు స్తోత్రాలు. వారు చేరవలసిన గమ్యానికి సురక్షితంగా చేర్చమని అడుగుచున్నాను. అయా వారి రాకపోకల యందు మీరు తోడు నీడగా ఉండండి. అలాగే ఎమర్జెన్సీలో ఉన్న బిడ్డలను మీరు జ్ఞాపకం చేసుకోనండి ప్రభువా. ఆయా హాస్పిటల్ ఎవరైతే ఏ బలహీనత చేత శోధించబడుచున్నారో నీకు తెలుసు నా తండ్రి. నువ్వు చూచుచున్న దేవుడవయ్యా. నీకు అసాధ్యమైనది ఏమీ లేదు నా తండ్రి. నీకు స్తోత్రాలు ప్రభు. మీ గాయపడిన హస్తం వేసి
వారిని ముట్టి స్వస్థపరచమని అడుగుచున్నాను ప్రభా. అనేకమైన బలహీనతలతో ప్రభా నాయన ఈ దినమున శోధించబడుచున్నారు ప్రభా నాయన. హార్ట్ ప్రాబ్లమ్ ఉన్న వారిని జ్ఞాపకం చేసుకోనండి ప్రభా. మీరు ముట్టి స్వస్థపరచండి. అలాగే నా తండ్రి కిడ్నీ ప్రాబ్లం, లివర్ ప్రాబ్లం నాయన, ఏ బలహీనత అయితే శోధించబడుచున్నారో నీకు తెలుసు. నువ్వు చూచున్నావు. మీ గాయపడిన హస్తమేసి ముట్టి స్వస్థపరచమని అడుగుచున్నాను నాయన. అయా నీకు స్తోత్రాలు, వందనాలు నా తండ్రి. ఈ ఉదయకాల సమయంలో మీరు జ్ఞాపకం చేసుకోండి. చిన్న బిడ్డలను మీరు జ్ఞాపకం చేసుకోండి నాయన. ప్రతి ఒక్క బిడ్డను మీరు జ్ఞాపకం చేసుకుని, ఎవరైతే హాస్పిటల్‌లో చిన్న బిడ్డలు ఉన్నారో వారందరిని మీరు ముట్టి స్వస్థపరచమని అడుగుచున్నాను నా తండ్రి. నాయన నీకు స్తోత్రాలు, వందనాలు ప్రభా. అలాగే ప్రభా నాయన ఇశ్రాయేలును కాపాడబడు కునికెడు నిద్రపోడు అంటున్నావు నా తండ్రి నాయన. ఇశ్రాయేలు దేశంలో ప్రభు యుద్ధాలు జరుగుచున్నాయి నాయన. అయా ప్రభ నీ చిత్తం ఏమైందో నా తండ్రి, నీ చిత్తాన్ని మాత్రం నెరవేర్చమని అడుగుచున్నాను నాయన. ప్రతి ఒక్కరికి విజయాన్ని దయచేయమని అడుగుచున్నాను నా తండ్రి. నీకు స్తోత్రాలు. అయా సహాయం చేయండి నా తండ్రి నాయన. ఈ అలజడలన్నీ ప్రభు నాయన మీరు అణచివేయమని అడుగుచున్నాను తండ్రి. సహాయం చేయండి. అయా నీకు స్తోత్రాలు. ప్రతి ఒక్క గృహాన్ని మీరు దర్శించండి నాయన. అయా ప్రభా, అయా ప్రతి ఒక్క గృహంలో నీ ప్రార్థనా ధ్వని వినబడటానికి సహాయం చేయండి. ఎవరైతే బలహీనతో శోధించబడుచున్నారో నాయన, కుటుంబంలో శాంతి సమాధానం లేకుండా ఉన్నారు అటు బిడ్డలు మీరు జ్ఞాపకం చేసుకునండి. శాంతి సమాధానమును మీరు దయచేయమని అడుగుచున్నాను నాయన. అయా నీకు స్తోత్రములు. ఎవరైతే భార్యాభర్తలు దూరంగా ఉంటున్నారో, అయా కుటుంబాల్లో బిడ్డలు మాట వినక శాంతి సమాధానం లేకుండా ఉంటున్నారు. అటు కుటుంబాలను మీరు కట్టమని అడుగుచున్నాను మీ నామంలో తండ్రి. అయా సహాయం చేయండి నాయన. గర్భిణీ స్త్రీల కొరకు ప్రార్థిస్తున్నాను ప్రభువా. ప్రభునైనా వారికి సులువైన కానుపును మీరు దయచేయండి. వారు వాడుచున్న మందుల్లో మీరు తోడు నీడగా ఉండండి నాయన. మంచి ఆరోగ్యము దయచేయమని అడుగుచున్నాను తండ్రి. అయా నీకు స్తోత్రాలు. వివాహము కాని వారి కొరకు ప్రార్థిస్తున్నామయ్యా. ప్రతి ఒక్కరికి వివాహాలు జరగటానికి కృప చూపించండి నా తండ్రి నాయన. మీకు స్తోత్రాలు, వందనాలు నా తండ్రి. అయా ఉదయకాల సమయంలో అడుగుడు వేయబడును, వెదకుడి దొరుకును, తట్టుడు తీయబడినని మాట్లాడుచున్నావయ్యా. మేము అడుగుచున్నాం. ప్రతి ఒక్కరికి స్వస్థత దయచేయమని అడుగుచున్నాను. ఎవరికి ఏది అవసరమో నీకు తెలుసు నా తండ్రి. వారి అవసరతలను మీరు తీర్చమని అడుగుచున్నాను అయా. ఈ దినమున అనేక మంది ఆర్థిక సమస్యలతో కృంగిపోతున్నారు ప్రభా. అట్టి బిడ్డలను మీరు లేవనెత్తమని అడుగుచున్నాను నా తండ్రి. సహాయం చేయండి. వారి కుటుంబాలను మీరు దర్శించండి. వారి కుటుంబాలను మీరు కట్టండి నాయన. అయా నీకు స్తోత్రములు. దైవజనులను మీరు జ్ఞాపకం చేసుకోనండి. నీ సువార్త ప్రకటిస్తున్న ప్రతి సేవకుని మీరు దర్శించండి. వారి సంఘాలను మీరు దీవించండి, ఆశీర్వదించమని అడుగుచున్నాను. యోగ్యత లేని నన్ను, మమ్మలను మీరు జ్ఞాపకం చేసుకోండి ప్రభువా. మీరు జ్ఞాపకం చేసుకోండి తండ్రి నాయన. మీకు స్తోత్రములు, వందనములు చెల్లించున్నానయ్యా. ప్రతి ఒక్క గృహాన్ని కూడా మీరు దర్శించమని అడుగుచున్నాను ప్రభువా. దేశ నాయకులను మీరు జ్ఞాపకం చేసుకోనండి అయా. మంచి పరిపాలించడానికి సహాయం చేయమని అడుగుచున్నాను నాయన. అయా నీకు స్తోత్రములు, వందనములు తండ్రి. అయా నాయన, యోగ్యత లేని నన్ను, మమ్ములను ఉదయకాల సమయములు నాయన నీ పాదాల చెంత చేరటానికి, నీతో మాట్లాడటానికి నువ్వు చూపించిన కృపను బట్టి నీకు వందనాలు, స్తోత్రాలు. ప్రతి స్కూల్కి వెళుతున్న బిడ్డలను మీరు జ్ఞాపకం చేసుకోండి అయా. చిన్న బిడ్డలు, కాన్వెంట్కి వెళుతున్న బిడ్డలు మీరు జ్ఞాపకం చేసుకోండి. వారి ప్రయాణాలు మీరు తోడుగా ఉండండి. కాలేజీకి వెళుతున్న బిడ్డలు మీరు జ్ఞాపకం చేసుకోనండి. వారికి మంచి జ్ఞానమును దయచేయండి నాయన. అయా ప్రభా, వారి గృహాలకు తిరిగి క్షేమంగా రావడానికి కృప చూపించండి నాయన. అయా లోకానుసారమైన పాపమని ఊబిలో పడకుండా యవన బిడ్డలను మీరు దర్శించమని అడుగుచున్నాను ప్రభా. ప్రతి ఒక్కరి పట్ల మీ కాపుదల భద్రత ఉంచండి. ఉదయకాల సమయంలో ప్రతి ఒక్కరిని మీరు దీవించి ఆశీర్వదించమని అడుగుచున్నాను నాయన. ప్రతి ఒక్కరి గృహములు ప్రార్థనా ధ్వని వినబడుటకు సహాయం చేయండి నా తండ్రి. ప్రతి ఒక్క స్త్రీ ప్రార్థించలాగున కృప చూపించమని అడుగుచున్నాను నాయన. ఇదే కాలంలో ప్రభా, ఈ ప్రార్థన వాక్యం వింటున్న ప్రతి ఒక్కరికి ఆదరణగా ఉండుటకు సహాయం చేయమని, యోగ్యత లేని నన్ను, మమ్మల్ని మీరు జ్ఞాపకం చేసుకుని ప్రభా, ప్రతి ఒక్కరిపైన నీ కృపా దీవెనలు ఉంచమని యేసు పరిశుద్ధ నామమున అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమెన్, ఆమెన్. ప్రియ దేవుని బిడ్డలారా, మరి ఉదయకాల సమయంలో మీ ప్రార్థన అవసరతలు కామెంట్ ద్వారా మాకు తెలియపరిచినట్లయితే మీ ప్రతి ఒక్కరి కొరకు ప్రార్థిస్తాము. ప్రైజ్ ది లార్డ్. అలాగే మీ ఫ్రెండ్స్కి అందరికీ షేర్ చేయండి. వారు కూడా దేవుని మాటలు విని ప్రార్థనలో పాల్గొంటే
మీరు కూడా దేవుని దీవెనలు పొందుకుంటారు. మీరు కూడా దేవుని సేవ చేసినట్టు వారవుతారు. ఆమెన్.